నమస్కారం. ఇది యొక్క ఆపరేషన్ సింధూర్ అనేది ఇక్కడ మన యొక్క భారత ప్రభుత్వం అదేవిధంగా భారత ఆర్మీ. సో పాకిస్తాన్లో ఉన్నటువంటి 9 యొక్క ముష్కర్లు జైసే అంటే ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ని టార్గెట్ చేసినాము. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని యొక్క ఇది ఆ 9ని లేపేసినాము. అట్లనే ఆ యొక్క మసూద్ మజర్ అనే టైంను వాళ్ళ కుటుంబంలో ఉన్న 9 మంది సభ్యులను కూడా చంపేసినాము అని ఏది స్టేట్మెంట్ ఇచ్చారు ఎవరు ఆ యొక్క ఆర్మీకి సంబంధించిన వాళ్ళు, రైట్? సో అయితే నేనేమంటున్నా అంటే ఆర్మీ అనే వాళ్ళు ఏ దేశ ఆర్మీ అయినా సరే ఆ దేశ ప్రభుత్వాలు చెప్పినా వింటావు. వాళ్ళకి ఏమైనా టాస్క్ ఇస్తే, ఆపరేషన్ ఇస్తే దే ట్రై టు డూ సక్సెస్ఫుల్లీ. ఓకే, సో కాబట్టి ఆయా దేశాల ఆర్మీలు నిమిత్త మాత్రులు వి అప్రిషియేట్ దెమ్ ఫర్ దట్. ఓకే, వాళ్ళకి ఇచ్చిన టెక్నాలజీ కానీ డివైజెస్ కానీ దే యూజ్ పర్ఫెక్ట్లీ. దేశం మీద ప్రేమతోటి తమ ప్రాణాలు లెక్క చేయకుండా వాళ్ళు ఇచ్చిన టాస్క్ ఆపరేషన్ సక్సెస్ఫుల్ చేయడానికి శత విధాలు ప్రయత్నం చేస్తారు. సో ఆర్మీని వాళ్ళ యొక్క సచ్చీలతని మనం శంకించాల్సిన అవసరం లేదు. ఏ దేశ ఆర్మీ అయినా సరే, పాకిస్తాన్ ఆర్మీ అయినా సరే, ఇండియా ఆర్మీ అయినా సరే, అమెరికా ఆర్మీ అయినా సరే, వాళ్ళు ఓకే అంటే ఆర్మీని ఇక్కడ తేవాల్సిన అవసరం లేదు రాజకీయాల్లోకి. కానీ ఆర్మీ ఎవరు చెప్తుంటది? ఆయా దేశ ప్రభుత్వాలు చెప్తుంటది, లేదంటే ప్రధానులు, లేదంటే ప్రెసిడెంట్లు, రైట్? సో ఆ క్రమంలో నేనేమంటున్నా, ఇక్కడ నేను ఇది చెయ్యొద్దు అంటలేను, చెయ్యాలంటలేను. అది ఎంతవరకు కరెక్టు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ బోత్ సైడ్స్ ఆఫ్ వర్షన్ వినాలి. ఎందుకంటే మన ఇండియాలో ఎవ్రీ మీడియా ఈజ్ కంట్రోల్డ్. యొక్క యూట్యూబర్స్ ఒక 50% యొక్క కొంచెం ఇండిపెండెంట్గా మాట్లాడే వాళ్ళు, లేకపోతే లెఫ్ట్ భావజాలం ఉన్న వాళ్ళు మాట్లాడే వాళ్ళు యూట్యూబర్స్ ఒక 50% ఉంటే, ఒక 50% ఈ రైట్ భావజాలము మోడీ దేవుడు అని చెప్పేటోళ్ళు ఉన్నారు. అంటే గోధి మీడియా. ఇక నేషనల్ మీడియా అయితే నేషనల్ అట్లనే ఈ శాటిలైట్ ఛానల్స్ అన్ని, అది ఏ భాష అయినా సరే మెజారిటీ అండర్ కంట్రోల్డ్ బై బీజేపీ. లేకపోతే వాళ్ళ యొక్క ఏమంటారు సభ్యత్వాన్ని, వాళ్ళ యొక్క పర్మిషన్ రద్దు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంక్లూడింగ్ బీబీసీ న్యూస్ ఛానల్ కూడా వాళ్ళ పర్మిషన్ రద్దు చేయడానికి గతంలో ప్రయత్నం ఏం లేదు. ఈడీని పంపిస్తారు, ఐటీ డిపార్ట్మెంట్ పంపిస్తారు. ఆ క్రమంలో శాటిలైట్ ఛానల్స్ అన్ని ఓకే దాదాపు అన్ని భారతదేశంలోనే అన్ని కంట్రోల్డ్ బై బీజేపీ ఐటీ సెల్ అండ్ బీజేపీ. సో కాబట్టి అందులో వచ్చే ఇన్ఫర్మేషన్ 100% నిష్పక్షపాతంగా మన దగ్గరకు వస్తుంది అని నేను నమ్మట్లేదు. సేమ్ థింగ్ విత్ పాకిస్తాన్లో ఉన్న మీడియా కూడా కంట్రోల్డ్ బై పాకిస్తాన్ గవర్నమెంట్. కాబట్టి అక్కడ కూడా నిష్పక్షపాతమైన న్యూస్ వస్తుందని నేను అనుకోవట్లేదు. సో మనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రావాలి రిలేటెడ్ అంటే ఇంటర్నేషనల్ మీడియాని మనం చూడండి. CNN చూడండి, ఫాక్స్ న్యూస్ చూడండి, బీబీసీ న్యూస్ చూడండి, అల్ జజీరా న్యూస్ చూడండి. కొంతవరకు మనకి ఇండిపెండెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చే, లేకపోతే ఏపీ ఏమంటారు అసోసియేటెడ్ ప్రెస్ ఇట్లాంటివి చూడండి. కొంతవరకు మనకి ఇండిపెండెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది. కానీ 100% ఆ ఛానల్లో కూడా 100% ఇన్ఫర్మేషన్ రాకపోవచ్చు. ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ ఆర్మీ 100% యొక్క ఏమైందో అది విత్ కన్ఫర్మేషన్ డేటా చూపెట్టదు. సేమ్ థింగ్ విత్ పాకిస్తాన్ గవర్నమెంట్ అండ్ పాకిస్తాన్ ఆర్మీ. సో కాబట్టి ఇక్కడ ఈ 2 దేశాలు వాళ్ళ యొక్క ఓటు రాజకీయాలు, ఈ కశ్మీర్ సమస్యను వాడుకొని అక్కడ పాకిస్తాను లబ్ధి చేకూరాలని అక్కడ ప్రజల సెంటిమెంట్ తోటి వాడుకునే ప్రయత్నం చేస్తుంది, ఇక్కడ ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది. కాబట్టి ఈ యొక్క ప్రజల సెంటిమెంట్ ఇక్కడ ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది. అది ఎవరు ఏ దిక్కుల అటు సైడ్ అయినా ఇటు సైడ్ అయినా పెహల్గాం దాడి అనేది అది ఒక ఇన్నోసెంట్ అమాయకులైన ప్రజలను, ఒక టూరిస్టులని చంపడం తప్పు. కశ్మీర్ సమస్య ఉంటే దానికి ఆ సమస్యనే లేదు. వాళ్ళు కొంత ఉన్న కశ్మీర్ రాజ్యాన్ని, నేను డీప్గా అవుతలేను, సింపుల్గా చెప్తున్నాను. సో ఆ యొక్క కశ్మీర్ రాజ్యాన్ని కొంత చైనా తీసేసుకుంది, కొంత భూభాగాన్ని చైనా ఆక్యుపై చేసుకుంది, కొంత పాకిస్తాన్ ఆక్యుపై చేసుకుంది, కొంత ఇండియా ఆక్యుపై చేసుకుంది. కాబట్టి ఇక అయిపోయింది. ఇక మళ్ళీ కొత్తగా దాన్ని కొత్త బార్డర్ చేయము. ఎవరి కంట్రోల్ ఉన్నది వాళ్ళు ఇక డెవలప్ చేసుకోండి. కొత్తగా ఇంకోటి కావాలని ఆశ పడకండి. దాన్ని ఇంకా ఎన్నేళ్ళు, 50-100 సంవత్సరాల నుంచి ఎన్నేళ్ళు నానేస్తారా ఇష్యూని? ఇండియా 1 ఇంచు భూమి పాకిస్తాన్కి ఇవ్వదు, పాకిస్తాన్ యొక్క ఇంచు భూమి పాకిస్తాన్ మనకి ఇవ్వదు, చైనా దగ్గర ఉన్న ఇంచు భూమి మనకి ఇవ్వదు, మన దగ్గర ఉన్న ఇంచు భూమి చైనాకి ఇవ్వము. అయిపోయింది కదా, బార్డర్స్ ఆర్ ఆల్రెడీ ఫిక్స్డ్, ద LOC ఈజ్ ఫిక్స్డ్, లైన్ ఆఫ్ కంట్రోల్. కాబట్టి ఇక దాన్ని మర్చిపోండి. ఎవరి హయాంలో ఉన్న భూమిని దాన్ని వాళ్ళు డెవలప్ చేసుకోండి, అంతే ఇక డన్. ఇది ఇంకా నాకు కావాలని ఆశపడకండి.
ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఆ యొక్క అది ఇంకా కాన్ఫ్లిక్ట్ ఉన్నట్టు కాకుండా రిజాల్వ్డ్ అని ఒక అగ్రిమెంట్కి రండి అన్ని దేశాలు కలిసి. అది మేక్ సెన్స్. కానీ ఇక ఉన్న ఆర్మీని, ఉన్న దేశంలో ఉన్నటువంటి మొత్తం సంపదని ఒక్క ఈ యుద్ధం కోసం అన్ని దేశాలు తమ యొక్క శక్తియుక్తులను వేస్ట్ చేస్తున్నాయి. ఫస్ట్ థింగ్. రెండోది, డెఫినెట్లీ పాకిస్తాన్కి వెస్టర్న్ కంట్రీస్ మద్దతు ఉంది, అన్నిటికంటే బిగ్గెస్ట్ ఇస్లాం కంట్రీస్ మద్దతు ఉంది, అన్నిటికంటే బిగ్గెస్ట్ చైనా మద్దతు ఉంది. కాబట్టి పాకిస్తాన్ ఒక్కటే లేదు ఇండిపెండెంట్గా. పాకిస్తాన్ ఒక్కటే ఇప్పుడు మనం యుద్ధం చేస్తే పాకిస్తాన్ తోటి యుద్ధం చేస్తలేము. పాకిస్తాన్తో పాటు పాకిస్తాన్ వెనకాల ఉన్న ఇస్లాం దేశాలతో యుద్ధం చేస్తున్నాం, పాకిస్తాన్ వెనకాల ఉన్నటువంటి చైనాతో యుద్ధం చేస్తున్నట్టు, పాకిస్తాన్ వెనకాల ఉన్న ఇంకా అమెరికా కావచ్చు ఇంకో దేశంతో యుద్ధం చేస్తున్నట్టు లెక్క. ఒకవేళ పాకిస్తాన్ మనకి రివర్స్లో కొట్టింది అనుకో, లేకపోతే ఇప్పుడు ఇస్లాం దేశాలు మన దేశానికి పెట్రోల్ అమ్మాయి అన్నాం అనుకో, సో ఇట్ లీడ్స్ టు బిగ్గర్ కాన్ఫ్లిక్ట్ కదా. కాబట్టి నేను ఏమంటున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇన్సిడెంట్ యొక్క పుల్వామా దాడి జరిగింది. పుల్వామా దాడి జరిగినాక సేమ్ స్టోరీ కదా. ఆ దేశంలోకి 200 కేజీల ఆర్డీఎక్స్ ఎట్లా వచ్చిందో ఇప్పటివరకు విచారణ జరగలేదు. ఓకే, ఏ బార్డర్ నుంచి వచ్చిండ్రు, ఎట్లా వచ్చిండ్రు, ఎక్కడ మనకి సెక్యూరిటీ ల్యాబ్స్ జరిగింది, ఇప్పటివరకు విచారణ జరగలేదు. ఇన్సిడెంట్ కాకముందు నివారించే ప్రయత్నం చేయలేదు, ఇన్సిడెంట్ అయినాక విచారణ చేసి దోషులకు శిక్ష లేదు. కానీ బాలాకోట్లో సర్జికల్ స్ట్రైక్స్ చేసినావు, అయిపోయింది, అక్కడితో సమస్య అయిపోయింది. మరి అయిపోయినాక మళ్ళీ పాకిస్తాన్ భయపడాలి కదా, నువ్వు సర్జికల్ స్ట్రైక్ చేసినాక భయపడి ఉచ్చబోసుకొని వణికిపోయి మళ్ళీ చేయొద్దు కదా. ఇప్పుడు వీళ్ళు ఇప్పటి వరకు కూడా ఇది కూడా పహల్గాం కూడా పాకిస్తాన్ చేసినట్టుగా వీళ్ళు ఎక్కడ ఆధారం చూపెట్టలేదు ఇప్పటివరకు. ఏది మన భారత ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ కానీ సిబిఐ కానీ ఇంకోటి కానీ. ఓకే, సో కానీ పాకిస్తాన్ బ్లేమ్ చేస్తుంది, దాన్ని వాడుకుందామని, హిందూ ముస్లిం కింద ఇది వాడుకుందామని, లేకపోతే ఇండియా పాకిస్తాన్ కింద వాడుకుందామని. ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ చేయలేదు. ఇప్పటివరకు అది పుల్వామా దాడిలో ఇప్పటివరకు దోషులకు శిక్షలు పడలేదు, దాని గురించి ఎలాంటిది లేదు. కేవలం బాలాకోట్ మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తే మరి భయపడాలి. నువ్వు ఇండియా అంత పెద్ద దేశము, న్యూక్లియర్ వెపన్ ఉన్న దేశము, మా మీద దాడి చేసింది, మళ్ళీ చేస్తుంది, కాబట్టి వీళ్ళ దేశంలోకి ఇట్లాంటి పంపించొద్దు అని పాకిస్తాన్ భయపడి పంపించొద్దు.